ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు ఇప్పటి వరకు ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ యాప్లనే నమ్ముకోవాల్సి వస్తుంది. ఈ రైడ్ యాప్లు అవకాశం చూసుకొని వినియోగదారులను దోచుకుంటున్నాయి. పీక్ అవర్స్లో వర్షాలు కురిసిన సమయంలో సర్జ్ ప్రైసింగ్ పేరుతో క్యాబ్, బైక్ సేవలు రేట్లు భారీగా పెంచేస్తున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఏపీ ప్రభుత్వం ఆంధ్ర టాక్సీ పేరుతో కొత్త యాప్ని రూపొందించింది. మొదట ఎన్టీఆర్ జిల్లాలో ఈ యాప్ని లాంచ్ చేస్తున్నారు. తర్వాత రాష్ట్రమంతటా అందుబాటులోకి తెస్తారు. ఆంధ్ర టాక్సీ పోర్టల్ లేదా యాప్ ద్వారా కార్లు, బైక్ డ్రైవర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ఈ యాప్లో నమోదైన వాహనాల ఫిట్నెస్ను పరీక్షించడంతో పాటు డ్రైవర్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెరిఫై చేస్తారు. గవర్నమెంట్ వెరిఫైడ్ వెహికల్స్ కావడంతో ఆంధ్ర టాక్సీ యాప్ ద్వారా ప్రయాణం సురక్షితంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఓలా, ఊబర్ తరహాలోనే ప్రభుత్వ యాప్లో రైళ్లు బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఫోన్ కాల్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడం ద్వారా క్యాబ్లు, బైక్లు బుక్ చేసుకోవచ్చు. పర్యాటకులు వాహనాలతో పాటు హోటల్ గదులను బుక్ చేసుకోవచ్చు. విజయవాడలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి ఉంచుతున్నారు. భవిష్యత్తులో రైతుల కోసం డ్రోన్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. పొలాల్లో ఎరువులు చల్లడానికి, పురుగుల మందులు పిచికారీ చేయడానికి, ఇతర అవసరాల కోసం రైతులు ఆంధ్ర టాక్సీ యాప్ ద్వారా డ్రోన్లను అద్దెకు తీసుకోవచ్చు. టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవడంతో పాటు ధరలు తక్కువగా ఉంచడానికి ప్రభుత్వ యాప్ని తీసుకొచ్చింది.